హల్లెలూయా. నేనే చెప్తున్నా, ఎవరు టిఫిన్ చేసి రాలేదా? హల్లెలూయా. సంతోషంగా ఉన్న ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? సంతోషంగా లేని వారు మరి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే మీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా ఏ యోగ్యత, ఏ అర్హత లేని నన్ను ఇక్కడ నిలవబెట్టిన మన ప్రభువును, మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తుకి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అలాగే నన్ను ఇక్కడ ఆహ్వానించిన అయ్యగారు, యోహాన్ అంకుల్ గారు, అలాగే నరేష్ అన్న, అలాగే యూత్ సమాజం అందరికీ కూడా వందనాలు. అలాగే సంఘంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు అన్న. అందరికీ వందనాలు. నాకు ఇవ్వబడిన వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటే కనుక తీసి చదవాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు అయిపోవచ్చు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, తండ్రి దేవా, ఈనాడు తండ్రి ఇక్కడ తిరిగిగా ప్రభు నీవు నన్ను నిలవబెట్టిన విధానానికి నీకు వందనాలు ప్రభు. తండ్రి పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం లేదు, నేను మాట్లాడితే ఎవరికి మేలు కాదు. నీవు మాట్లాడితే మా జీవితంలో మేలు ప్రభు. మా బ్రతుకులు మార్చబడతాయి నాయన, మా జీవితములు మార్చబడతాయి నాయన. తండ్రి మీరే మాట్లాడి అయ్యా తండ్రి ఆవరణ మొత్తాన్ని కూడా నీ బలమైన ఆత్మచేత నింపి ద్వారా నీ నామానికి నీవే మహిమ పొందుకో. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సో చదవబడిన వాక్యం కనుక మనం చూసుకుంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఇది క్రీస్తు యొక్క జననమును గురించిన ప్రవచన వాక్కు. ఎప్పుడు ఇది జరిగింది అంటే కనుక క్రీస్తు ఈ భూలోకానికి, ఈ లోకానికి రాక మనకు కొన్ని వందల సంవత్సరాల వెనకాల యెషయా అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు భూమి మీద ఉన్న సకల జనులకి తెలియపరచడానికి దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్కు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అండి. అయితే మనం అందరం చూసుకుంటే కనుక ఇది క్రీస్తు జననానికి గురించి సంబంధించింది కాబట్టి నేను ఈరోజు అందరికీ కూడా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటంటే వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటి? చెప్పండి. యేసుని ఆరాధించడం మంచిది. అయితే క్రిస్మస్ ఎలా వచ్చింది? నేను చెప్తాను. సో క్రిస్మస్ అంటే చాలా మంది ఈ రోజుల్లో చాలా మంది మనం ఏం చెప్తున్నాం అంటే క్రిస్మస్ అంటే ఆరాధించడం అని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ క్రిస్మస్ అంటే కనుక మనం బయట చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా కనపడుతుందంటే డీజే పాటలు, పెద్ద పెద్ద లైటింగ్స్, పెద్ద పెద్ద డెకరేషన్లు, ఇవి వచ్చినాయి అంటే, ఇవి వీధుల్లో కనబడుతున్నాయి అంటే అందరూ అనుకునేది ఏంటి? ఇప్పుడు క్రిస్మస్ స్టార్ట్ అయ్యింది, క్రిస్మస్ మొదలైంది, క్రిస్మస్ సీజన్ అనేది మనకి ఆరంభమైంది అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ క్రిస్మస్ అంటే డీజే పాటలో, పెద్ద పెద్ద లైట్స్, పెద్ద పెద్ద డెకరేషన్ కాదండి. మరి క్రిస్మస్ అంటే ఏంటి అని కనుక మనం చూసుకుంటే క్రీస్తు మన కొరకు జన్మించారు. హల్లెలూయా. క్రీస్తు యొక్క జననమే క్రిస్మస్. ఆ క్రిస్మస్ అందుకే ఈ రోజు లోకమంతా కూడా ఆడంబరంగా ఎంతో వేడుకగా ఈ క్రిస్మస్ ని జరిగిస్తున్నారండి. క్రీస్తు యొక్క జననమే క్రిస్మస్. అయితే మనం కనుక చూసుకుంటే 2024 సంవత్సరంలో వెనకాల క్రీస్తు మన కొరకు జన్మించారు. ఎక్కడ జన్మించారు? ఎక్కడ చూద్దాం రండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. ఓకే,
సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే క్రీస్తు ఎక్కడ జన్మించారండి? నేను చెప్పనా? క్రీస్తు ఎక్కడ జన్మించారంటే బెత్లెహేము అనబడిన ప్రాంతంలో, దావీదు యొక్క ఊరిలో, బెత్లెహేము అనబడిన ప్రాంతంలో క్రీస్తు యొక్క జననము మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ మనందరికీ తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం ముందు ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగస్తు వల్ల ఆజ్ఞాయను. అంటే దాని అర్థము, ఈ భూమి మీద ఉన్న సకల జనులకి కూడా ఏ జరిగిందంటే ప్రజాసంఖ్య రాశారంట మొదటిసారి. అక్కడ కనుక మనం చూసుకుంటే ఆ సంఖ్యలో అందరూ వారి యొక్క కుటుంబముల యొక్క జాబితాని జతపరచడానికి దావీదు యొక్క వంశంలో పుట్టిన ఎవరు? యోసేపు గారు, అలాగే మరియమ్మ గారు, వీళ్ళిద్దరూ కూడా వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేము అనబడిన ప్రాంతానికి వెళ్ళారు. అయితే ఆమె యొక్క ప్రసవ దినములు నిండాను కనుక రాసుంది. ఎవరి ప్రసవ దినములు అంటే అది? మరియ గారి యొక్క ప్రసవ దినములు నిండాను కనుక తన తొలిచూడు కుమారుని కానీ, అంటే ఇక్కడ కనుక మనం చూసుకుంటే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది 7వ వచనంలో, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననానికి సత్రం దొరకలేదంట. ఏం దొరకలేదు? మనకి వాడుక భాష చెప్పుకున్నా కనుక మనం మాట్లాడుకుంటే సత్రం అనగానే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఏంటి సత్రం అని. ఇంగ్లీష్ బైబుల్లో కింగ్ జేమ్స్ వర్షన్ లో ఉన్న బైబుల్ ఏమనుందంటే రూమ్ అని ఉంది. ఏమంటే రూమ్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ఒక రూమ్ కూడా దొరకలేదంట బెత్లెహేములో. ఏంటది? ఒక్క రూమ్ కూడా దొరకలేదు. ఈరోజు ఒక విషయం చెప్పనా, బెత్లెహేము అనబడిన ప్రాంతంలో ఉన్న ప్రజలకి 2024 సంవత్సరంలో వెనకాల ఎవరు జన్మిస్తున్నారన్న విషయం తెలిస్తే మారుంలోకి రండి అని ఆహ్వానిస్తారా లేదా? మన ఇంటికి కనుక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ వస్తానంటే మనం ఆహ్వానిస్తామా లేదా? ఆహ్వానిస్తాం, ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఎందుకు తెలుసా? ఆయన ఒకవేళ వచ్చి మన ఇంట్లో ఒక 2 రోజులు ఉన్నాడు అనుకోండి, ఈ 2 రోజులు మన సమస్యలన్నీ ఆయన చెప్పేసి మనకు ఆగిపోయిన పథకాలన్నీ తెచ్చేసుకోవచ్చు. అవునా కదా? ఎందుకు? ఆ మనిషికి, ఆ వ్యక్తికి మనం ఇచ్చే విలువ, ఆ యొక్క వ్యక్తి యొక్క అధికారాన్ని బట్టి ఆ వ్యక్తికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. కానీ ఆనాడు అంట 2024 సంవత్సరంలో వెనకాల యేసుక్రీస్తు ఎవరో అక్కడున్న ప్రాంత ప్రజలకి తెలియదు. అందుకే ఆయన జన్మించడానికి ఎవ్వరు కూడా సత్రం ఇవ్వలేదండి. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, సత్రము లేనందున అని రాశారు. బెత్లెహేము అనబడిన ఊళ్ళో ఒక ఇల్లు ఉంటుందా, చాలా ఇల్లు ఉంటాయా? ఒక్క గృహం ఉంటుందా, చాలా గృహాలు ఉంటాయా? చాలా గృహాలు ఉంటాయి. మన పేటలోనే చాలా గృహాలు ఉన్నాయి. ఆనాడు బెత్లెహేము చాలా ప్రసిద్ధి పొందిన ఒక ప్రాంతము. ఎందుకు తెలుసా? దానికి దావీదు ఊరు అని పేరు. దావీదు మహారాజు యొక్క ఊరు అని దానికి పేరు. చాలా ప్రసిద్ధి పొందింది. ఆ ప్రసిద్ధి పొందిన ప్రాంతంలో ఒక్క తలుపుని మాత్రమే తట్టు ఉంటారా యోసేపు గారు? అనేక తలుపుని తట్టు ఉంటారు. ఎందుకు తెలుసా? యోసేపు గారి యొక్క భార్య మరియ గారు ఏమవుతున్నారు తెలుసా? ప్రసవ వేదన పడుతున్నారని. ఎప్పుడైనా ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక తెలుస్తుంది. తన యొక్క భార్య ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఆ భర్త ఎంత తాపత్రయపడతాడో తెలుసా? యోసేపు ఎన్ని గడపలు ఎక్కుంటాడో తెలుసా? ఎన్ని ద్వారములు తట్టి ఉంటాడో తెలుసా? అని ఆనాడు బైబిల్లో రాస్తున్న ఒక మాట ఏంటో తెలుసా? సత్రములో స్థలము లేనందున ఎక్కడ పరడు పెట్టారంట? పశువుల తొట్టిలో పరడు పెట్టారు. ఎవరిని? రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు, సైన్యములకు అధిపతులకు యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా! ఆయనకి పరడు పెట్టారంట. ఎక్కడ? పశువుల తొట్టిలో. కనీసం మనుషులు ఉండే స్థానంలో కూడా లేరండి యేసయ్య. జంతువుల యొక్క పశువుల తొట్టి ఏదైతే ఉంటుందో ఆ తొట్టిలో పడుకోబెట్టారండి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తాను ఎంతగా తగ్గించారో చూసుకోండి. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేయాలనుకుంటున్నాం శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు జననానికి ఒక్క సత్రము కూడా దొరకలేదండి. సత్రము లేనందున పశువుల పాకలో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించారు. కానీ ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పుతున్న మాట, ఈరోజు 2024 సంవత్సరముల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు పశువుల తొట్టిలో జన్మించారు. కానీ ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగుతున్నారు, 2024 సంవత్సరముల తర్వాత క్రీస్తు జననం ఎక్కడ జరగాలి అంటే, క్రీస్తు జననము మన హృదయంలో. హల్లెలూయా!
ఆనాడు సత్రము లేనందున ప్రభు అయిన యేసుక్రీస్తు పశువుల దొడ్డిలో పెట్టారు. కానీ ఈ రోజు నీ హృదయం అనే సత్రాన్ని నా ప్రభు అడుగుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది మీ యొక్క హృదయం అనే సత్రాన్ని నా ప్రభు కొరకు తెరవాలనుకుంటున్నారు. మీ హృదయం అనే ద్వారాల్ని నా యేసు కొరకు మీరు తెరవాలనుకుంటున్నారు. ఈరోజు అడుగుతున్నాడు దేవుడు, క్రిస్మస్ అంటే ఏంటి? నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ యొక్క హృదయంలో జన్మించడమే. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే, ఎవరైనా బాగా విలువైన వ్యక్తులు కానీ లేదా మనకి బాగా తెలిసిన వ్యక్తులు కానీ మనకి ఇష్టమైన వ్యక్తులు కానీ మన ఇంటికి వస్తారంటే మనం ఏం చేస్తాం? వెంటనే మన ఇంటి ద్వారాలు తెరుస్తాం. ఆ వ్యక్తి మనకి ఇష్టం లేదు, ఆ వ్యక్తి వల్ల మనకి ఏ ఉపయోగం లేదు అంటే కనుక ఖచ్చితంగా ఇంటి ద్వారాలు తెరవము. ఏం చెప్తాం తెలుసా? ఇంట్లోనే ఉండి ఫోన్ చేసి ఏమంటాం అంటే, నేను ఇంట్లో లేను, నేను వేరే ప్రదేశంలో ఉన్నాను, నువ్వు మా ఇంటికి రాని కుదరదు అని చెప్తా ఉంటాను. ఎందుకు? ఆ వ్యక్తి ఇంటికి రావడం ఇష్టం లేదు. ఈరోజు ఒక విషయం నేను చెప్తున్నాను, అదేంటో తెలుసా? మన యొక్క హృదయాల్ని అనేక సార్లు కూడా యేసయ్యకి కాదని లోకానికి తెరిచామా లేదా? అనేక సార్లు యేసయ్య ఎన్నోసార్లు మన హృదయ ద్వారం దగ్గర తడుతున్నప్పుడు ఎన్నోసార్లు మనం యేసయ్యకి తలుపు తీయకుండా, యేసయ్యకి ఆ యొక్క హృదయ ద్వారాలు తెరవకుండా అనేక సార్లు లోకానికి తెరిచాం కదా. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించడమే నా సహోదరి సహోదరుడా. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది నా ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించడానికి మీ హృదయానికి ద్వారాలు, మీ హృదయాన్ని సత్రాలు అప్పగిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు చూస్తున్నారండి. చూద్దామా? ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించడండి. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరంతా చాలు ఏంటంటే ఇక్కడ చూడండి, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు మన హృదయంలో నివసించాలంటే ముందు ఏం చేయాలి తెలుసా? క్రీస్తు మన హృదయం ముందు జన్మించాలి. ముందు జీవించేది దేనికోసమో తెలుసా? జన్మించడానికే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు మన హృదయంలో జన్మించాలనుకుంటున్నారు. ఈరోజు చాలా మంది కూడా ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారంటే, క్రీస్తు మన హృదయంలో జన్మించడం ఏంటి, క్రీస్తు మన హృదయంలోకి రావడం ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈరోజు దేవుడు చెప్పుచున్న ఒక మాట ఏంటంటే, క్రీస్తు కనుక మన హృదయంలో జన్మించకపోతే అనేక ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అదేంటో తెలుసా? కొంతమంది ఉంటారండి, ఎలా అంటే ఇది ఒక బ్యాచ్ అన్నమాట. చర్చికి వస్తారు, పరిచయంలో పాల్గొంటారు, కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? సినిమాలు చూస్తారు, సిగరెట్లు తాగుతారు, మద్యపానం సేవిస్తూ ఉంటారు. ఎవరు జన్మించలేదు వీళ్ళ హృదయంలో? చెప్పాలి గట్టిగా, ఎవరు జన్మించలేదు వీళ్ళ హృదయంలో? క్రీస్తు జన్మించలేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను తెలుసా? చర్చికి వస్తున్నంత మాత్రాన, పరిచయంలో పాల్గొంటున్నంత మాత్రాన క్రీస్తు మన హృదయంలో ఉన్నారని చెప్పి మనం ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకు తెలుసా? క్రీస్తు మన హృదయంలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క కార్యకలాపాల నుంచి దూరంగా ఉంటాం. అలాగే ఇంకొక స్పెషల్ బ్యాచ్ ఉన్నారు. వీళ్ళ స్పెషల్ బ్యాచ్ అని ఎందుకన్నానంటే, వీళ్ళు ఎలా ఉంటారంటే, అన్నా మేము దేవుని బిడ్డలమన్నా, మేము సినిమా హాల్లోకి వెళ్ళమన్నా అని చెప్తా ఉంటారు. అంటే మేము అనుకుంటాం, చూసినప్పుడు చాలా మంచిది, చాలా మంచి దేవుని బిడ్డలాగా ఉన్నారు వీళ్ళు, అది అనుకుంటాం. కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, సినిమా హాల్కి వెళ్ళమన్నా, ఎప్పుడు కూడా మేము అలాంటి ప్రదేశాలకు మేము వెళ్ళాం. ఓకే చాలా మంచిది బాబు, చాలా మంచిది. కానీ సినిమాలు కేవలం సినిమా హాల్కి వెళ్ళకుండా టీవీలో పెట్టుకొని చూస్తాం. ఏం చేస్తారు? టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఎవరు లేరు హృదయంలో? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరు లేరు హృదయంలో? అంటే బాబు, వాక్యమేమో మీరు ఏది చూసినాను అది సమస్తమును దేవుడి మహిమ కొరకు చేయండి అని అంటే, వీళ్ళు ఎలా చెప్తున్నారంటే,
మేము సినిమా హాల్లోకి వెళ్ళాం, కానీ ఇంట్లో తెచ్చుకొని సినిమాలు చూస్తాం. మేము బార్ షాప్కి వెళ్ళాం, కానీ ఇంట్లో మందు సీసాలు తెచ్చుకొని మందు కొడతాం. మేము సిగరెట్లు కొనడానికి షాపులకి వెళ్ళాం, వేరే వాడిని పంపిస్తాము, ఇంట్లో మాత్రం ఎవరికి కనబడకుండా సిగరెట్లు తాగుతూ ఉంటాం. ఇదా క్రిస్మస్ అంటే? రోజు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అదేంటో తెలుసా? క్రిస్మస్ అంటే క్రీస్తు జననము, ఆ జననము నీ హృదయమే. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక మన హృదయంలో లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతామండి. నామకార్థపు క్రైస్తవ జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. రోజు వేసి అడుగుతున్నాడు, ఇస్తావా నీ హృదయాన్ని? తెలుస్తావా నీ హృదయం అనే సత్రాన్ని? నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆనాడు బెత్లెహేము ప్రాంతంలో ఒక్కరు కూడా ఆ యొక్క సత్రం యొక్క ద్వారములు తెరవలేదు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ప్రాధేయపడి అడుగుతున్నాడు. యేసయ్య ఈరోజు ఒక విషయం చెప్తున్నాం, పరలోక రాజ్యంలో అంట, పరలోక రాజ్యంలో ఏం చేస్తారంటే అందరూ ఎవరికైనా తెలుసా? ఎవరు ఏం చేస్తారంట? పరలోక రాజ్యంలో స్తుతి మాత్రమే ఉంటది. ఏముంటది? స్తుతి ఆరాధన మాత్రమే ఉంటది. కానీ పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి మాత్రం, పరలోక రాజ్యంలో ప్రార్థన ఉండదు. ఎందుకుండదు చెప్పండి? కనపడుతున్నాడు ఎదురుగానే, సమీపించాలని తేజస్సుతో. ఇక ప్రార్థన ఏంటి? కానీ పరలోక రాజ్యంలో అంట ఒకే ఒక్క వ్యక్తికి ప్రార్థన చేయడానికి ఒక అధికారం ఉందంట, విజ్ఞాపన చేయడానికి ఒక అధికారం ఉందంట. ఆయన ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈనాడు ఇక్కడున్న అనేక మంది జనుల నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా. దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నాడో తెలుసా? నీ కొరకు, నా కొరకు. అంత శ్రేష్టమైన అధికారాన్ని నా ప్రభువు నీ కొరకు, నా కొరకు ఉపయోగిస్తున్నాడు. విజ్ఞాపన ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే ఏనాడైనా సరే కూడా నీ హృదయం మార్చబడాలని, నీ హృదయంలో ఒక వెలుగుని చూడాలని, రాబోయే రోజుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు బలమైన సైనికులుగా నువ్వు మార్చబడాలని. సంఘములో ఉజ్జీవం ఎందుకు ఉండట్లేదు? సంఘములలో ఉజ్జీవం ఎందుకు ఉండట్లేదు? ఎప్పుడన్నా ఆలోచించారా? సంఘముగా ఉండిపోయింది కాబట్టి ఉజ్జీవం ఉండట్లేదు. కానీ సంఘము సైన్యముగా మారే సమయం ఇది. హల్లెలూయా. సంఘము సైన్యముగా మారే సమయం ఇది. ఎప్పుడు మారుతుంది సైన్యముగా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించినప్పుడే. ఇదే అసలైన క్రిస్మస్ అంటే. ఎందుకు తెలుసా? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. వెలిగించడమే క్రిస్మస్ అంటే, వెలిగింపబడడమే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే చాలా మంది కూడా ఇప్పుడు ఒక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. చాలా అంటే చాలా పరిస్థితుల్లోకి. ఏంటంటే లైటింగ్స్, డెకరేషన్, డాన్సులు, అవి ఇది కాదండి. దేవుడు కోరుకునేది మార్పు. ఏంటది? యేసయ్య కోరుకునేది మార్పే. అలాగే ఇంకొక స్పెషల్ బ్యాచ్ ఉన్నారు, వీళ్ళ గురించి చెప్పాలంటే కూడా నాకు చాలా భయం యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే నా ముందే కూర్చున్నారు చాలా మంది కూడా. మరి అది ఎవరు నాకు తెలియదు, కానీ నేను చెప్తాను. ఎవరంటే వీళ్ళు సినిమాలు చూడరు, ఓకే? సిగరెట్లు తాగడం, మద్యపానాలు చేయడం ఏమి లేదు. మరి ఏం చేస్తారండి? సినిమాలు చూడాలంటే సినిమా హాల్కి వెళ్ళాలి, అస్సలు కావాలంటే ప్రదేశాలకు వెళ్ళాలి. ఓకే, వెరీ గుడ్. మరి ఎవరు ఏం చేస్తారండి వీళ్ళంటే? కరెక్ట్గా సాయంత్రం 7 గంటల నుంచి మొదలవుతాయండి. ఏంటయ్యి? చెప్పాలి గట్టిగా. ఏంటయ్యి? సీరియస్ మొదలవుతాయి. అవి సినిమా ఇప్పుడు ఇలా ఏమంటారండి? అమ్మా బాబు, అవి సినిమాలు కాదుగా. ఇప్పటివరకు సినిమాల గురించి చెప్పా, ఈ సినిమాలు కాదుగా. ఏదో ఒక అరగంట గంట. కానీ ఒక విషయం చెప్పా, అరగంటలో పెళ్లి విధ్వంసాలు చేయకపోతే ఇంట్లో అరగంటలో పెళ్లి విధ్వంసాలు ఏంటో తెలుసా? పిల్లలు అందరితో వచ్చి అమ్మ భోజనం పెట్టాము, ఆగరా. పోయిన వారం మిస్ అయిపోయింది నేను సీరియల్, నేను చూడలేకపోయినా, ఆగరా. మొత్తం అన్ని కలిపి ఒకేసారి చూసేస్తున్నా అంటే ఎప్పటి వరకు అమ్మ? 10 వరకు. ఈరోజు మెగా ఎపిసోడ్ అండి. ఈరోజు ఏంటండి చెప్పాలి? ఏంటండి మెగా ఎపిసోడ్. అది ఏం జరుగుతుంది? మన పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి? నిజం చెప్పు. మెగా ఎపిసోడ్ అంటున్నావు కదా, ఏది మెగా వాక్య ధ్యానం చెప్పు. ఎందుకు? దాంట్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం ఉండవు కదా. ఏంటంటే ఎలా అయిపోయారంటండి? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడతారు, దేవుని కుమార్తెలు అనబడతారు. హల్లెలూయా.
సమాధానపరచండి అని వాక్యం చెప్తుంటే ఇద్దరు కొట్టుకుంటుంటే ఇది మొన్నే ఇలా చేసింది నాకు తెలుసు, దీని గురించి నాకు బాగా తెలుసు, ఇది అలాగే చేస్తుందని మళ్ళా సీరియల్లో ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో ఇది చెప్తుంటారు కూర్చొని. ఈరోజు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే అమ్మా ఎప్పుడైనా సరే కూడా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటారు. ఇంకొకటి చెప్పాలి, నేను మర్చిపోయాను, ఖచ్చితంగా మరి చెప్పాలి, లేకపోతే చాలా డేంజర్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ షో అంటండి. ఏంటది? బిగ్ బాస్ షో. దాంట్లో ఏం చూపిస్తారు అంటే మంచి ఎక్కడ ఉండదు, అందరూ కొట్టుకోవడమే దాంట్లో కూడా. ఇవన్నీ చూసి ఏం చేస్తున్నాం అంటే కన్ను దేహమునకు దీపం. ఏంటంట? కన్ను దేహమునకు. ఈ కన్నుతో ఏం చేస్తున్నాం అంటే మనము కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవన్నీ చూసి మనం ఏం చేస్తామంటే అదే నిజం అనుకొని అదే కరెక్ట్ అనుకొని మనం ఏం చేస్తామంటే మనం కూడా ఎవరైనా వచ్చి ఏమన్నా అనుకోని వెంటనే ఆడ అన్నాడు కదా నేను కూడా ఈ మీద రివర్స్ అయితే తప్పేంటి అని చెప్పి వెంటనే వాడి మీద మనం ఏం చేస్తాం, రివర్స్ గొడవకి దిగిపోతాం, వివాదాలకి దిగిపోతాం. కానీ మన కన్నుల ముందు ఉండాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా వాక్యం. ఏంటది? వాక్యమే. ఎందుకంటే వాక్యమే మన బ్రతుకులలో నెమ్మది కలిగజేయుచున్నది. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఈ 3 బ్యాచ్లు చెప్పాను కదా, ఈ 3 బ్యాచ్ల్లో కనుక ఇటువంటి పరిస్థితుల్లో కనుక నువ్వుంటే, ఇటువంటి పరిస్థితుల్లో కనుక మీరు వెళ్తూ ఉంటే రాబోయే రోజుల్లో నా ప్రభువు మీ హృదయాన్ని మార్చును గాక. రాబోయే రోజుల్లో ప్రభువు మిమ్మల్ని బలముగా ముందుకు నడిపించును గాక. ఈ బంధకం నుంచి నా ప్రభువు మీకు విడుదలను అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే క్రీస్తు జననం, క్రీస్తు యొక్క జననం, ఇదే అసలైన క్రిస్మస్. అలాగే క్రీస్తు ఈ లోకంలో జన్మించడం జీవం, క్రీస్తులో నువ్వు మరలా జన్మించడము అది నీ పాత జీవితానికి మరణం. అలాగే క్రీస్తు నీలో జన్మించడము చీకటికి మరణం. హల్లెలూయా. రోజు మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక సత్యం అదేంటంటే క్రీస్తు ఈ లోకంలో జన్మించిందంట దేని కొరకు తెలుసా? మనకి జీవాన్ని ఇవ్వడానికంట. ఏమి ఇవ్వడానికి? జీవాన్ని ఇవ్వడానికి. అలాగే క్రీస్తులో మనం మరలా జన్మించడం. క్రీస్తులో మనం మరలా జన్మించడం అంటే ఏంటండి? ఏంటండి చెప్పాలి, గట్టి చెప్పాలి. బాప్తిస్మము. ఏంటది? బాప్తిస్మము మారు మనసుకి సాదృశ్యమై ఉన్నది బాప్తిస్మము. ఆ బాప్తిస్మము ఈరోజు ఎంతమంది ఇంకా రక్షణ తీసుకోలేదు? చేతులు ఎత్తలేండి, ఎత్తరు కూడా. కానీ నేను ఒక విషయం చెప్తున్నా, అదేంటంటే మన పాత జీవితానికి మనము ఖచ్చితంగా మరణానికి అప్పగించాలన్న. మన పాత జీవితాన్ని మనం ఏం చేయాలి? మరణానికి అప్పగించాలి. మరణానికి అప్పగించాలంటే ఏం చేయాలి? మనము మారు మనస్సు నుండి మరణ పునరుద్ధానానికి సాదృశ్యమైన బాప్తిస్మంలోకి ఖచ్చితంగా రావాలి. ఈరోజు ఏం చేస్తున్నారంటే చాలా మంది కూడా వారి యొక్క పాత జీవితాలకి మరణానికి అప్పగించడానికి ఎవరు రావట్లేదు. వస్తున్నారా? ఎందుకు రావట్లేదు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో రక్షణలోకి వస్తే కనుక ఇంక ఇలాంటి చేయటం నా వల్ల కాదు. నేను ఎప్పుడో కొంచెం ఎక్కువ వయసు వచ్చినప్పుడు, కొద్ది వయసు పెరిగిపోయినప్పుడు అప్పుడు రక్షణ తీసుకున్నాను అది ఇది అంటున్నారు. దేవుడు చెప్తున్న బలమైన మాట ఏంటంటే అంతలో కనపడి అంతలో ఆవిరైపోతున్నాయంట. ఏంటవి? మనుషుల యొక్క జీవితాలు. మొన్న మేము కార్లో వెళ్తా ఉన్నామండి. మన వాట్స్ వర్షిప్ క్రిస్మస్ అనే కార్యక్రమం చేయడానికి పాలకొల్లు అనే పరిసర ప్రాంతాల్లో కార్లో వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? భీమవరం రోడ్లు కనుక మీకు తెలిస్తే అక్కడ ఎక్కువ గతుకులు ఉంటాయి. రోడ్లు మొత్తం గతుకులు ఉంటాయి. మధ్య రోడ్లో పెద్ద గుంట ఉందండి. పెద్ద గుంట ఉంటే కార్ ఇలా వెళ్తుంది. మరి వెళ్తున్నప్పుడు మా కార్ కంటే ముందు ఒక వ్యక్తి ఒక మోటార్ సైకిల్ వేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు స్కూటీ వేసుకుని వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు దగ్గర ఒక 80-90లో ఉంటాడేమోనండి. ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ బండి వెళ్ళి ముందు చక్రము ఆ యొక్క గుట్టలో పడిందో బండిలో లేచిపోయిందండి. బండి మొత్తం లేచిపోయి మనిషి పడిపోయి తలకి పెద్ద దెబ్బ తగిలి ఏం జరిగిందంటే అతను అలాగే ఉండిపోయాడు. అతను మళ్ళీ మేము అంబులెన్స్ కి ఫోన్ చేసి అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అయితే నేను విషయం చెప్తున్నాను, అదేంటంటే అప్పటి వరకు బాగానే ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ గుంటలో ఆ బండి యొక్క చక్రం ముందు చక్రం పడనంత వరకు కూడా ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు.
ఎప్పుడైతే అది పడిందో ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి జీవము కలిగిన ఆ వ్యక్తిలో వెంటనే ఏమొచ్చింది? మరణ ఛాయలు వచ్చేసింది. ఏమొచ్చేసింది? మరణ ఛాయ. భూమి మీద, హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి? భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. శాశ్వతమైన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకమందు ఉంది. ఎక్కడ ఉంది? పరలోకమందు ఉంది. ఎప్పుడైతే క్రీస్తులో నువ్వు జన్మిస్తావో ఖచ్చితంగా ఆ పౌరసత్వమైన ప్రభు అయిన యేసుక్రీస్తుని చెప్తాడు. హల్లెలూయా. ఇంకా ఎంతమంది అయితే రక్షణ మార్గంలోకి రాలేదో, ఇంకా ఎంతమంది అయితే రక్షణ తీసుకోలేదో, సారీ టు సే దిస్, మీకు ఇంకా హ్యాపీ క్రిస్మస్ కాదు. సారీ టు సే దిస్, మీకు ఇంకా హ్యాపీ క్రిస్మస్ కాదు. ఎప్పుడైతే క్రీస్తులో నువ్వు జన్మిస్తావో అది నిజమైన హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే మనం క్యాలెండర్ లో చూస్తున్నట్టు డిసెంబర్ 25వ తారీఖు జరిగేది మాత్రమే కాదు. అనుదినము జరుపుకునేదే హ్యాపీ క్రిస్మస్ అంటే. ఎందుకంటే క్రీస్తు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో సంతోషము మనతో ఉంటుంది. ఆనంద తైలముతో ఆయన అభిషేకిస్తాడు మనందరినీ కూడా. అదే అసలు సిసలైన క్రిస్మస్. ఏదో సంవత్సరం వస్తుంది కదా అందుకే చేస్తున్నామండి. కాదు, అది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఇది. ఎందుకంటే క్రీస్తు ఈ లోకానికి వెలుగై వచ్చాడండి. హల్లెలూయా. వెలుగై వచ్చిన క్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అన్నాడండి. హల్లెలూయా. మనం ఈ లోకానికి వెలుగంట. ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే క్రీస్తు ఈ లోకంలో జన్మించడము జీవం. అలాగే క్రీస్తులో నువ్వు మరలా జన్మించడం నీ పాత జీవితానికి మరణం. అలాగే క్రీస్తు నీలో జన్మించడం చీకటికి మరణం. హల్లెలూయా. అలాగే కనుక మనం చూసుకుంటే ఒక్క క్రీస్తు జననం అంట, ఒక్క క్రీస్తు జననం ఎన్నో మరణాలకి కారణమైందంట. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఒక్క క్రీస్తు జననం ఎన్నో మరణాలకి కారణమైంది. కొంతమంది చేతులు ఎత్తుతున్నారు, కొంతమంది ఎట్ట ఇంకా క్వశ్చన్ మార్క్ చూస్తున్నారు. ఏంటా అని. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చదవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. దాని కింద ఒకసారి చూసుకుంటే అందువలన రామాలు చాలా మంచి రామాలు అంటే అంటే ప్రభువు యేసుక్రీస్తు యొక్క జననం గురించి ఎప్పుడైతే హేరోదు మహారాజుకి తెలిసిందో ఆ జ్ఞానులు, మీకు తెలిసిన స్టోరీ అంతా కూడా నేను ఎక్కువ చెప్పట్లేదు, నాకు సమయం లేదు. సో జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పారు యూదుకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని. బిడ్డలు ఎవరిని అడిగారో తెలుసా? హేరోదు మహారాజుని అడిగారు. ఎందుకు? యూదుల రాజుకి ఎవరికి పుడతాడు? వాళ్ళ యొక్క దృష్టి ప్రకారం రాజుకే పుడతాడు. ఎవరికి పుడతాడు? రాజుకే పుడతాడు. అని మొట్టమొదటిసారి రాజు దాసుడికి పుట్టాడు. ఈ భూమి మీద ఉన్న అనేక మంది జనుల్ని రక్షించడానికి దాసుడిగా వచ్చాడు ఈ భూమి. రోజు అందుకే జ్ఞానులందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎప్పుడైతే హేరోదు మహారాజుకి ఈ విషయం చెప్పారో యూదుల రాజుగా పుట్టేవాడు ఉన్నాడని మాకు ఇక్కడ లెక్కలు సూచిస్తున్నాయి. మీకు ఎక్కడున్నాడు అంటే మా యొక్క ఇంట్లో ఎవరు కూడా ఇంకా ప్రసవ దినములు నిండుకోలేదు. యూదుల రాజు పుట్టడం ఏంటి అది అంటే పుడతాడండి, నిజమండి పుడతాడు అది అనగానే ఒక్కసారి హేరోదు రాజు భయపడిపోయాడు. అమ్మ బాబోయ్, అంటే ఇప్పుడు నా ఇంట్లో రాజు పుట్టకుండా వేరే ఇంట్లో పుట్టాడంటే ఖచ్చితంగా ఒకే రోజు ఈ రాజుగారి పొజిషన్ ఏమవుతుంది, ఈ అధికారం ఏమవుతుంది, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తికి ఎవరైతే పుడుతున్నాడో ఆ వ్యక్తికి వచ్చేస్తుంది నా భయంతో ఏం చేశాడంటే ఓకే ఎక్కడ పుడతాడండి అని అడిగాడు నల్లగా. ఏమిటి ఇదిగోటి ఇలా బెత్లెహేంలోనే పుడతాడని చెప్పి అది ఉందండి అంటే బెత్లెహేంలో ఎంతమంది అయితే 2 సంవత్సరాల కంటే తక్కువ పిల్లలు ఉన్నారు, తక్కువ వయసు గల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ వధించేయడం. కానీ ఈ రోజు నేను మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నది ఈ మరణాల గురించి కాదు. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్న మరణాలు ఏంటి అంటే వ్యభిచారానికి మరణం, క్రీస్తు జననం, వ్యసనాలకి మరణం, క్రీస్తు జననం, అక్రమాలకి మరణం, క్రీస్తు జననం, అలాగే మరణానికే మరణం, క్రీస్తు జననం. హల్లెలూయా. మరణానికే మరణం అంటండి క్రీస్తు జననం. ఎందుకంటే భూమి మీద ఈ లోకంలో మొట్టమొదటిసారి మరణాన్ని జయించి తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే.
ఆయన జననము మరణానికే మరణం. ఈరోజు వ్యభిచారానికి మరణం. ఎంతో మంది కూడా అండి అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు సాక్ష్యం చెప్తున్నారు. నేను ఇదివరకు ఆ వ్యక్తిగా ఉండేదాన్ని, నేను ఇదివరకు ఆ వ్యక్తిగా ఉండేవాడిని, కానీ ఈరోజు నన్ను ప్రభువైన యేసుక్రీస్తు మార్చారని సాక్ష్యాలు చెప్తున్నారండి చాలా మంది. అవునా కాదా? అలాగే వ్యసనానికి మరణం. ఇదివరకు నేను తాగేవాడినండి, ఇదివరకు అటువంటి తాగుడు నుంచి యేసయ్య నన్ను రక్షించారండి అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇదివరకు నేను అటువంటి పరిస్థితిలో ఉండేవాడండి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చి ఈరోజు నన్ను బాగు చేసేవాడు అని చెప్పేవాడు ఎవరు ఉన్నారా? ఇక్కడ లేకపోవచ్చేమో, కానీ బయట చాలా మంది ఉన్నారండి. బయట చాలా మంది కూడా ధైర్యంగా సాక్ష్యం చెప్తారు. ఏంటో తెలుసా, నేను ఇదివరకు తాగేవాడిని అండి, వ్యసనానికి బానిస అయిపోయాను, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను రక్షించారండి. ఏమైంది వ్యసనాలకి? ఏమైంది వ్యసనాలకి? మరణం. ఎవరు? క్రీస్తు జననం. ఎక్కడ? ఆయన హృదయంలో. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు కనుక నీ హృదయంలో జన్మిస్తే ఖచ్చితంగా నీ యొక్క ప్రతి ఒక్క బలహీనతకి మరణం. హల్లెలూయా. అలాగే ఒకవేళ కనుక క్రీస్తు కనుక మన హృదయంలో జన్మిస్తే, క్రీస్తు మన హృదయంలో జన్మిస్తే మనం ఏ విధంగా ఉంటాము అని కనుక మనం చూసుకుంటే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇక్కడ చెప్పుకున్న మాట ఏంటో తెలుసా, ఎవరైతే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు, అంటే దాని అర్థం ఎంత మంది అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు అనేక మందిని నడిపిస్తారో వాళ్ళందరూ నక్షత్రముల వలె కనబడుతున్నారంటండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కూడా నక్షత్రాల గురించి మనం మాట్లాడడానికి వస్తే కనుక, క్రిస్మస్ లో నక్షత్రం అనేది ఒక ప్రాముఖ్యమైన పాత్ర స్టార్ది. ఎందుకంటే స్టార్ అనగానే చాలా మంది గుర్తొచ్చేది ఏంటంటే ఇంట్లో పెట్టే స్టార్. ఎందుకు పెడుతున్నారు? ఆలోచించారు ఎప్పుడన్నా ఎందుకు పెడుతున్నారు ఆ స్టార్ అని? ఎందుకంటే ఆ నక్షత్రమే జ్ఞానుని ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకి నడిపించింది. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకి జ్ఞానులందరినీ కూడా త్రోవ చూపించింది, మార్గం చూపించింది. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. అదేంటో తెలుసా, ఈరోజు ఎవరైతే నశించిపోతున్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తని వాటికి చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ మార్గంలోకి ఎంత మంది అయితే నడిపిస్తున్నారో వాళ్ళందరూ నక్షత్రముల వలె కనబడుతున్నారండి. హల్లెలూయా. నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి చెప్పాలి? ఎక్కడ ఉంటాయి? ఆకాశ మండలంలో ఉంటాయి. అవునా కాదా? ఎందుకంటే నక్షత్రాలు చూడాలంటే మనం తలెత్తి చూడాలి. అవునా కదా? ఎవరికైనా కింద కనబడుతున్నాయి నక్షత్రాలు, కొంతమందికి కనబడతాయి. ఎప్పుడు? పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు బిల్లు చూసినప్పుడు కనబడతాయి నక్షత్రాలు. బిల్లు చూసినప్పుడు అప్పుడప్పుడు మనం అనుకున్న దానికంటే పెద్ద పెద్ద కార్యాలు జరిగినప్పుడు ఎన్ని నక్షత్రాలు స్టార్ నాకు కనబడ్డాయి అంటా ఉంటాం. అది కాదు దేవుడు చెప్తుంది. దేవుడు చెప్తుంది ఏంటంటే నక్షత్రాలు మనకి ఎక్కడ కనబడతాయి? తల ఎత్తి చూస్తే పైకి కనబడతాయి. అవునా కాదు? కానీ దేవుడి కంట చాలా జాగ్రత్తగా విన్నారు అందరూ కూడా. దేవుడి కంట నక్షత్రాలు ఆకాశంలో కాదంటే కనబడుతున్నాయి, మండలం మీద కనబడుతున్నాయంట. హల్లెలూయా. ఆకాశ మండలంలో నక్షత్రాలను సృష్టించిన వాడు భూమండలం మీద నక్షత్రాలు ఎదుగుతున్నాడు. హల్లెలూయా. ఎవరా నక్షత్రం? వే. ఎవరా నక్షత్రం? నువ్వే. నా ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక ఖచ్చితంగా నీ హృదయంలో జన్మిస్తే నిన్ను నక్షత్రముగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నక్షత్రము దేవుడికి సాదృశ్యమై ఉన్నది, వెలుగుకి సాదృశ్యమై ఉన్నది. నా ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక ఖచ్చితంగా నీ హృదయంలో జన్మిస్తే నీవు ఒక వెలుగు వలె మార్చబడతావు, నువ్వు ప్రకాశించి నక్షత్రము వలె మార్చబడతావు. నక్షత్రముగా నువ్వు మారిన నీవు, తార వలె మారిన నీవు అనేక మందిని ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు నడిపించడానికి నువ్వు శక్తిమంతుడివి, శక్తిమంతురాలివి అవుతావమ్మా. హల్లెలూయా. ఈ రోజు రాబోయే రోజుల్లో బ్లెస్సింగ్ క్రాస్ మినిస్ట్రీస్ లో ఉన్న విశ్వాసుల్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నక్షత్రములుగా మార్చునుగాక. సువార్త సైన్య సమూహంగా నా ప్రభు లేపునుగాక. రాబోయే రోజుల్లో నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భారతదేశానికి మిమ్మల్ని ఒక మోషే వలె చూపించునుగాక. ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది కార్యము? నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించినప్పుడే. చెప్తున్నావా సువార్త?
ఎంతమంది చెప్పారండి సువార్త? కనీసం నేను ఇద్దరికన్నా, ఇప్పటి వరకు నా లైఫ్ లో నేను ఇద్దరికైనా నేను సువార్త చెప్పానండి అన్న వాళ్ళు ఒకసారి చేస్తారా? చాలా తక్కువ చేతులు వేసాయి, చాలా తక్కువ చేతులు వేసాయి. నక్షత్రాలు ఆకాశంలో ఎన్ని ఉంటాయండి? ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. ఎందుకంటే ఎలా చెప్పగలుగుతున్నారంటే ఇది అంటే బైబిల్ ప్రకారం అయితే అబ్రహాముని బయటికి పిలిచి అబ్రహాముని చేతలైతే నక్షత్రం లెక్కించు అంటే అమ్మ బాబు ఎలా లెక్కిస్తున్నాయి అనేది పైన ఎంత ఉన్నాయని అంటారు. లెక్కించలేని ఉన్నాయి ఆ నక్షత్రాల పైన. ఈరోజు ఆకాశ మండలంలో ఆ నక్షత్రాన్ని పెట్టినవాడు ఎవరు? మన యేసయ్య. అలాగే భూమండలంలో కూడా నక్షత్రాన్ని తయారు చేయాలనుకుంటున్నవాడు ఎవరు? మన యేసయ్య. నక్షత్రాలు 2 ఉంటే చాలా, కొన్ని 4 ఉంటే చాలా. మన ఈ సంఘంలో 4-5 నక్షత్రాలు ఉంటే చాలా. లేదు, ప్రతి ఒక్కడు నక్షత్రం వలె అరుదురుగాక, ప్రతి ఒక్కడు నక్షత్రం వలె మార్చబడుదురుగాక. రాబోయే రోజుల్లో నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యపు కట్టుటకు బలమైన పనివాడిగా, నమ్మకమైన పనివాడిగా, పనిదానిగా నా ప్రభు నిన్ను నిలబెట్టుగాక, నా ప్రభు నిన్ను లేపుగాక. రోజు చాలా మంది కూడా ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారంటే కేవలము మేము వస్తామండి, ఆదివారం చర్చిలో పాల్గొంటామండి, కానీ మేము వింటాము వెళ్ళిపోతాం అన్ని విధంగానే ఉన్నారు. కానీ అది కాదండి దేవుడు కోరుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించాలని ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించకపోతే ఎటువంటి పరిమాణాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎటువంటి పరిమాణంలోకి మన బ్రతుకులు వెళ్ళిపోతాయి అనేది ఒక విషయం నేను ఒక చిన్న కథ చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరు కూడా. అదేంటంటే ఒక ఊర్లో అంట 2 భార్యాభర్తలు ఉన్నారు. ఒక ఊర్లో 2 భార్యాభర్తలు ఉన్నారు. ఈ 2 భార్యాభర్తలు కూడా 10 సంవత్సరాలుగా వారికి సంతానం లేదంట. ఎన్ని సంవత్సరాలుగా? 10 సంవత్సరాలుగా సంతానం లేదని వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలే. అయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట, అయ్యా అయ్యా మాకు సంతానం లేదయ్యా, అయ్యా మాకు సంతానం లేదయ్యా అని వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు జరిగింది ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత దేవుడు వారి యొక్క మొరని విన్నాడు. మొరని విని వారికి ఒక అందమైన బాలుడిని ఇచ్చారంట. ఎవరిని? అందమైన ఒక బాలుడిని ఇచ్చారంట. బాలుడిని ఇస్తే ఆ పిల్లోడు అలా పెరుగుతా ఉన్నాడు, పెరిగి పెద్ద అవుతా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం చొప్పున, దేవుని యొక్క కృప చొప్పున ఆ బిడ్డ పుట్టాడు. కాబట్టి ఆ బిడ్డ ఏ విధంగా మార్చబడ్డాడంటే చక్కగా చదువుల్లో ఆ బిడ్డే ఫస్ట్, దేవునిలో వాక్యాల పోటీల్లో కూడా ఆ బిడ్డే ఫస్ట్, అన్నిట్లో ఆ బిడ్డే ఫస్ట్. ఇది చూసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా మురిసిపోయేవారు అనమాట. ఎందుకంటే పుట్టగా ఒక బిడ్డ పుట్టాడు కదా. ఆ పుట్టిన బిడ్డ కూడా ఎలా ఉన్నాడు తెలుసా? చక్కగా విధేయుడై వినయం చూపిస్తూ తల్లిదండ్రుల మాటకి విధేయత చూపిస్తూ ఆ బిడ్డ ఎదుగుతున్నాడు. ఎదుగుతున్నప్పుడు ఆ బిడ్డ అలా ఎదుగుతా ఉన్నాడు, అంతా బానే ఉంది. అయితే ఈ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రికి ఒక వేరే కంపెనీలో వేరే చోట పని చేయడానికి ఉద్యోగం వచ్చిందంట. ఏంటది? వేరే కంపెనీలో పని చేయడానికి ఉద్యోగం వచ్చింది. ఎప్పుడైతే ఉద్యోగం రాగానే అయితే ఇదివరకు ఉన్న శాలరీ కంటే, ఇదివరకు ఉన్న జీతం కంటే ఎక్కువ జీతంతో ఉద్యోగం వచ్చిందంట. వస్తే సరే అని చెప్పి అక్కడికి వెళ్ళారు. జీతం పెరిగింది, బిడ్డ పుట్టాడు, చాలా సంతోషంలో ఉన్నారు, అంతా బాగానే ఉంది. అయితే ఈ యొక్క తండ్రి అలా ఆ యొక్క కంపెనీలోకి వెళ్ళాడో, ఎప్పుడైతే అక్కడ ఉన్న పరిస్థితులకు వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత జీతం కూడా పెరిగిపోయింది కదా. అక్కడ ఎవరైతే సన్నిహితులు ఉన్నారో, ఆ కంపెనీలో తనతో పాటు పనిచేస్తున్న స్నేహితులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఎక్కువ జీతం కదా, ఎక్కువ డబ్బులు కదా, ఎప్పుడైతే డబ్బులు ఎక్కువైపోతే ఏమవుతుంది అక్కడ పరిస్థితి? ఎలా పడితే అలా స్నేహాలు ఉంటాయి, విచ్చలవిడి జీవితం అయిపోతుంది. అలా అయిపోయి ఆ స్నేహితులందరూ కూడా ఈ యొక్క తండ్రికి వ్యసనాలకి బానిసలు చేశారంట. ఏం చేశారు? తాగుడు అలవాటు చేశారంట. ఏం చేశారు? తాగుడు అలవాటు చేశారు. అయితే ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసా? ఇతను తాగుతాడు, కానీ ప్రతి సండే వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఈ యొక్క మందిరంలో పాల్గొంటాడు. ఏ మందిరానికి వెళ్తున్నాడో ఆ మందిరంలో పాల్గొంటాడు. ప్రతి ఆదివారం కూడా మందిర ఆరాధనలో పాల్గొంటాడు. అలాగే మందిర పరిచర్యలో కూడా ఆ బిడ్డ పాల్గొంటా ఉంటాడు, ఆ తండ్రి పాల్గొంటా ఉంటాడు. అయితే జరిగింది ఏంటంటే ప్రతి ఒక్క పరిచర్యలో ఉంటున్నాడు, మందిరంలో ఉంటున్నాడు, కానీ తనకున్న వ్యసనాల్ని వదలట్లేదు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఈయన గుట్టు చప్పుడు కాకుండా తాగుతున్నాడు. భార్యకి కూడా ఈ విషయం తెలియదు, బిడ్డకి కూడా ఈ విషయం తెలియదు. ఒక రోజు ఏం జరిగిందంటే ఒక పార్టీ జరిగింది అని చెప్పి రాత్రి
తప్ప తాగి ఇంటికి వెళ్ళచ్చు. ఇక 11, 12 ఆ సమయం ముందు ఇంటికి వెళ్తే అప్పటికే ఆ పిల్లోడు పడుకుని పోయాడు. ఆ చిన్న బిడ్డ ఎవరైతే ఉన్నాడో ఆ బిడ్డ పడుకుని పోయి ఉన్నాడు, వేరే రూమ్ లో ఉన్నాడు. ఈ తండ్రి ఎప్పుడైతే తప్ప తాగి వచ్చాడో హాల్లో తన యొక్క భార్య ఉంది. ఏంటి మా ఆయన ఇంకా రాలేదని చెప్పి, ఏంటి నా భర్త ఇంకా రాలేదని చెప్పి అలా వేచి చూస్తా ఉంది. చూస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ భర్త తప్ప తాగి వెళ్ళి అక్కడ నిలబడ్డాడో, నిలబడగానే భార్య చూసి, ఏంటండి ఏమైందండి మీకు ఇలా అయిపోయారు ఏంటండి అది అంటే, ఆ భార్యను అతను ఏం చేశాడంటే తను తాగేసిన మత్తులో ఉన్నాడు కాబట్టి తనని ఎలా పడితే అలా కొట్టేశాడండి. ఎలా పడితే అలాగా కొట్టేశాడు. ఆ భార్య ఏమో బాధ చెప్పుకోలేదు. ఎందుకంటే ఎవరు కూడా ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు బాధపడతారు కానీ ఎవరికి చెప్పుకోలేదు. అలా కొట్టేస్తుంటే ఏంటండి ఎందుకండి ఇలా తాగుతున్నారు, ఎందుకండి ఇలా చేస్తున్నారు, ఎందుకండి వ్యసనానికి ఇలా బానిస అయిపోయారని చెప్పి ఆ భార్య ఆ భర్తను అడుగుతుంది. కానీ ఆ భర్త మత్తులు ఏం చేస్తున్నాడో తెలుసా, నువ్వు నాకు అడ్డు చెప్తావా, నువ్వు నాకు ఎదురు చెప్తావా అని చెప్పి ఆ భార్యని కాళ్ళతో పడి కాళ్ళ కింద తొక్కేస్తున్నాడండి, కాళ్ళ కింద కొట్టేస్తున్నాడు. కానీ భార్య ఏమి చేయలేక అలా ఉంది. ఆ మత్తులు అలాగే తన రూమ్ లో అతను పడుకుంటాడు. ఆ భార్య అలాగే ఏమిస్తూ అలాగే తను ప్రార్థన చేస్తా ఉంది. తను ఆ యొక్క మొర పెడతా ఉంది దేవుడికి. మొర పెడుతున్నప్పుడు ఇది ఇలాగే జరుగుతూ ఉందండి. ఇంకా ఆ రోజు నుంచి ఏం జరుగుతుందో తెలుసా, ప్రతి రోజు కూడా ఆ భర్త ఏం చేస్తున్నాడంటే ప్రతి రోజు కూడా వస్తున్నాడండి. ఎప్పుడు 11, 12 సమయం. అప్పటికి బిడ్డ ఏమయ్యాడు, బిడ్డ చక్కగా పడుకుంటాడు. ఎందుకంటే చిన్నపిల్లలు అంత టైం వరకు ఉండరు. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో, ఇటువంటి పరిస్థితుల్లో ఉందో ఏం జరిగిందంటే ఆ బిడ్డ పొద్దున్న లేచి చూసేసరికి నాన్న ఉండట్లా. ఎందుకు లేచి మరలా వెంటనే కంపెనీకి వెళ్ళిపోవాలి, పని చేయడానికి వెళ్ళిపోవాలి. ఇలా పని చేయడానికి వెళ్ళిపోతుంటే ఆ బిడ్డ రోజు కూడా నాన్నే నాకు ఎక్కువ సమయం ఉండట్లే, ఈ మధ్య నాన్నే నాకు ఉండట్లేదని వాళ్ళ అమ్మని అడుగుతుంటే వాళ్ళమ్మ చెప్పుకోలేకపోతుంది బాధ. అమ్మ చాలా వేదన పడుతుంది, చాలా బాధపడుతుంది. సరే అని చెప్పి ఆ బిడ్డ ఒకటి అనుకున్నాడు. ఏంటంటే సరే దగ్గరలో క్రిస్మస్ ఉంది కదా, డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ ఉంది కదా, డిసెంబర్ 25వ తారీఖు మా నాన్నకి సర్వే కదా, ఆ టైంలో నేను మా నాన్నతో ఎక్కువ సమయం ఉండొచ్చని ఆ నాన్న గురించి ఏదో ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే నాన్న ఏ కానుక ఇస్తాడు, ఏ బహుమానం ఇస్తాడని ఎదురు చూస్తున్నాడు ఆ బిడ్డ. ఎందుకంటే చిన్నపిల్లలకి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. మరి ఎంతమంది ఇక్కడ చిన్నపిల్లలు మీకు గిఫ్ట్స్ అడిగారు ఇంకా నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలకి చాలా మందికి కూడా గిఫ్ట్స్ అంటే బాగా ఇష్టం. నాన్న నాకు డిసెంబర్ 25వ తారీఖు ఖచ్చితంగా నాకు ఒక గిఫ్ట్ ఇస్తాడని ఆ బిడ్డ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్నప్పుడు ఈ నాన్న అలాగే ప్రతిరోజు తప్పదాగి వస్తా ఉన్నాడు. వస్తుంటే ఏం జరిగిందంటే ప్రతి ఒక్క సోమవారం నుంచి శనివారం వరకు తప్పదాగుతున్నాడు. ఆదివారం రోజు మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా, చక్కగా చర్చికి వస్తున్నాడు, చక్కగా కూర్చుంటున్నాడు. అలాగే పరిచర్లు ఏమైనా కావాలంటే వెంటనే సహకారం చేస్తున్నాడు. మూడోది ఏంటో తెలుసా, డబ్బులు ఏమైనా కావాలన్నా, ధనం ఏమైనా కావాలన్నా అవన్నీ కూడా ఇస్తున్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ వ్యసనాన్ని మాత్రం ఆపట్లేదు, ఆ తాగుడు మాత్రం ఆపట్లేదు. ఈ తాగుడే కాకుండా జరిగింది ఏంటో తెలుసా, వాళ్ళ ఫ్రెండ్స్ మరలా ఆ స్నేహితులు డ్రగ్స్ కూడా అలవాటు చేశారు. డ్రగ్స్, గంజాయి ఇవన్నీ అలవాటు చేశారు. అలవాటు చేసినప్పుడు ఆ మత్తు ఎక్కువ అవుతా ఉంది. కరెక్ట్ గా 24వ తారీఖు ఆ యొక్క భార్య చెప్పింది ఏంటంటే, ఏమండి మీరు రోజు తాగుతున్నారు, రోజు తాగి వచ్చి నన్ను కొడుతున్నారు, ఈ ఒక్క రాత్రి మాత్రం తాగేద్దండి అన్నాడు. ఎందుకు అన్నాడు, ఈ రాత్రి క్రిస్మస్ కదండి, తెల్లవారుజామున క్రిస్మస్ కదా, మనం అందరం క్రిస్మస్కి వెళ్ళాలి కదా, తాగద్దండి ఈ రోజు మాత్రం అది ఇది అంటే వాళ్ళ స్నేహితులు ఏం చేశారంటే ఆ రోజే అతనికి డ్రగ్స్, తాగుడు ఇవన్నీ కూడా బాగా మత్తుకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యకలాపాలు వాళ్ళందరూ పాల్గొన్నారండి. వాళ్ళు పాల్గొని 24వ తారీఖు ఏం జరిగిందో తెలుసా, అతను ఇదివరకు దానికంటే కూడా బహుమత్తుడై బాగా మత్తు పానీయాలకి బానిసైపోయి అలా ఇంట్లోకి అడుగు పెట్టాడండి. ఆ గృహంలోకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే జరిగింది ఏంటో తెలుసా, ఎప్పుడైతే ఆ గృహంలోకి అడుగు పెట్టాడో, అడుగు పెట్టగానే ఆ యొక్క తల్లి చూసింది, ఆ యొక్క భార్య చూసింది. చూసి వెంటనే ఏమండి నేను తాగద్దని చెప్పాను కదండి, రేపు క్రిస్మస్ కదండి, నేను తాగద్దని చెప్పాను కదండి, ఎందుకండి ఇలా చేశారని చెప్పి ఆ భార్య ఆ భర్తను అడిగింది. ఆ భర్తను అడిగినప్పుడు ఆ భర్త వెంటనే చెప్పిన సమాధానం ఏంటంటే, నేను తాగుతాను, నేను ఇలాగే చేస్తాను, ఏం చెప్పుకుంటా చెప్పాలి అంటే, ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకంటే మీరు ఇలా అయిపోయారని చెప్పి భార్య గట్టిగా అడిగేసరికి ఆ భార్యని కొట్టడం మొదలు పెట్టాడండి. అయితే
ఈ సన్నివేశం మొత్తం కూడా ఆ బిడ్డ కనబడుతుంది. ఆ బిడ్డ ఆ రోజు పడుకోలేదు. 24వ తారీఖు రాత్రి ఆ యొక్క చిన్న బిడ్డ ఎవరైతే ఉన్నాడో ఆ బిడ్డ పడుకోలేదని చెప్పి ఏంటి ఆ బిడ్డ బయటకు వచ్చి చూశాడు. ఏం జరుగుతుందని చెప్పి ఒక్కసారి చూడగానే ఏం జరిగిందో తెలుసా? తండ్రి ఆ యొక్క తల్లిని కొడుతున్నాడు. కొడుతున్నప్పుడు ఇది చూసి బిడ్డ తట్టుకోలేక వచ్చి, నాన్న నాన్న ఏంటి నాన్న, ఏంటి నాన్న నువ్వు ఇలా అయిపోయాడు నాన్న, ఏంటి నాన్న ఎందుకు కొడుతున్నావు నాన్న, నా యొక్క తల్లిని ఎందుకు కొడుతున్నావు, అమ్మని ఎందుకు కొడుతున్నావు అని చెప్పి వచ్చి ఆ బిడ్డ ప్రయత్నించడానికి ఆ యొక్క ఆపడానికి ప్రయత్నించాడండి. ప్రయత్నించడానికి జరిగింది ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ బిడ్డ తను బాగా మందుకి గురైపోయాడు కదా, బాగా వ్యసనాలకి బానిసైపోయాడు కదా, ఆ పరిస్థితుల్లో ఆ యొక్క సమయంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియక ఆ వచ్చిన బిడ్డను ఏం చేశాడంటే చేతితో ఇలా పట్టుకొని ఇలా గట్టిగా వెనక్కి తోసాడండి. ఎప్పుడైతే ఈ బిడ్డని ఇలా వెనక్కి తోసాడో ఏం జరిగిందో తెలుసా? ఆ ఇంటికి వెనకాల ఒక కోణం ఉందండి, బాగా ఒక కోణం ఉంది. ఎప్పుడైతే బిడ్డ అలా పోయగానే ఆ నాన్న ఆ చిన్న బిడ్డ, ఆ అందమైన బిడ్డ అలాగే వెనక్కి వెళ్ళి ఆ కోణానికి తగిలిందండి తల. ఎప్పుడైతే ఈ కోణానికి ఆ బిడ్డ తల తగిలిందో అలా బిడ్డ పడిపోయాడండి. పడిపోయి ఆ రక్తం పడుగులో కొట్టుకుంటున్నాడు. ఎందుకు కొట్టుకుంటున్నాడో కూడా తెలియదు ఆ బిడ్డకి. కొట్టుకుంటున్నాడు అలా, మొత్తం కిందంతా రక్తం అయిపోయింది, మొత్తం ఫ్లోర్ అంతా అయిపోతే ఇది నాన్న చూస్తున్నాడు కానీ నాన్న ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకు? మత్తులో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? మత్తులో ఉన్నాడు. భార్య ఎప్పుడైతే చూసిందో అమ్మో నా బిడ్డ, అమ్మో నా బిడ్డ అని చెప్పి పరిగెట్టుకుని ఆ బిడ్డని ఎత్తుకొని ఆ బిడ్డను అలాగే నా హాస్పిటల్ తీసుకెళ్ళాను, అలాగే పట్టుకున్న ఆ బిడ్డని అలా రక్తంలో పట్టుకున్న ఆ రక్తంలో నా బిడ్డను లేపి అలా హాస్పిటల్ తీసుకెళ్తా ఉంది. నాన్న రావడానికి లెగడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ లెగలేకపోతున్నాడు. ఎందుకు? మత్తులో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? మత్తులో ఉన్నాడు. ఎప్పుడైతే ఇటువంటి మత్తులో ఉన్నాడు, లెగలేని స్థితిలో ఉన్నాడు, ఆ బిడ్డ అలా రక్త పడుగులు అలా పట్టుకొని ఆ తెల్ల అయిపోయిందో ఆ బిడ్డను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ తల్లి ఆ బిడ్డని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే బంధుమిత్రులు ఉన్నారో అందరూ హాస్పిటల్కి వచ్చారండి. అందరికి చెప్పింది, ఫోన్ చేసి ఇలా జరిగింది, నా బిడ్డ చనిపోయేటట్టున్నాడు, రండి రండి అని చెప్పి అందరూ బంధుమిత్రులు అందరూ వచ్చారు. నాన్న ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో అలాగే పడున్నాడు. ఎందుకు? లెగలేకపోతున్నాడు. తన బిడ్డకి జరిగింది అయినా లెగలేకపోతున్నాడు, మత్తులో ఉన్నాడు. అయితే రాత్రి పడుకున్న అతను మరలా పొద్దున్న లేచాడు. పొద్దున్న లేవగానే అతనికి అర్థమైంది ఏంటంటే రాత్రి ఇంత పరిస్థితి జరిగింది కదా, నా బిడ్డకి ఇలా జరిగింది కదా అని చెప్పి ఆ బిడ్డ కోసం వెతుకులాడుకుంటూ హాస్పిటల్కి చేరుకున్నాడండి. చేరుకోగానే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి తెలుసా? మొత్తం బంధుమిత్రులు అందరూ కూడా నీ వల్లే జరిగింది, నీ వల్లే జరిగింది, ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి బంధుమిత్రులందరూ కూడా ఆ యొక్క ఆ భర్తని ప్రతి ఒక్కరు కూడా, ఆ తండ్రిని ఏం చేస్తున్నారు తెలుసా? ప్రతి ఒక్కరు కూడా తిడుతున్నారు. తండ్రిని ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా తిడుతున్నారు. తిడుతున్నప్పుడు ఆ తండ్రికి ఏం జరిగిందో తెలియట్లేదు. అయ్యో నా బిడ్డ, నా బిడ్డ ఏమైపోయాడు, నా బిడ్డ ఏమైపోయాడు అని చెప్పి అలాగా ఏం చేశాడంటే ఆ ఐసీయూ రూమ్ ఉందండి, ఐసీయూలో పెట్టారు. చాలా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన బిడ్డను ఏం చేస్తారంటే ఐసీయూలో పెడతారండి. తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టినప్పుడు ఆ ఐసీయూ యొక్క డోర్ని ఆయన తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఐసీయూ డోర్ లోపల తీసుకుని బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసా? మొత్తం వైర్లన్నీ పెట్టేసి, ముఖానికి మాస్క్ పెట్టేసి ఆ బిడ్డ అలా పడుకొని ఉన్నాడు. ఆ బిడ్డ కళ్ళు ఎంతో చూస్తూ ఉన్నాయి, అంటే ఎంతో చూస్తూ ఉన్నాయి. ఆ బిడ్డ కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయి తెలుసా? తండ్రి కోసం వెతుకుతున్నాయి, వారి యొక్క నాన్న కోసం వెతుకుతున్నాయి. ఆ కళ్ళు వెతుకుతుంటే నాన్న రాగానే ఆ బిడ్డ కళ్ళలో ఏంటో ఆనందం, ఏంటో ఆనందం. ఆ తండ్రి అలా ఆ యొక్క తలుపుని తీసుకొని ఆ ఐసీయూ యొక్క డోర్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఆ బెడ్ దగ్గర ఉన్న బిడ్డతో అలా నుంచొని అలా చూస్తా ఉన్నాడు. అప్పుడు ఆ బిడ్డ ఆ ముఖం మీద ఉన్న మాస్క్ తీసుకొని నాన్న వచ్చావా నాన్న అని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క బిడ్డ చెప్పాడు, నాన్న ఎందుకో తెలియదు నాన్న, నాకు వెనకాల చాలా నొప్పి వస్తుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న అని ఆ బిడ్డ అలా చెప్తున్నప్పుడు నాన్న రూమ్ లో ఉన్నప్పుడు అక్కడ ఒక డాక్టర్ లోపలికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే మీ కుమారుడి యొక్క బ్రెయిన్ డెడ్ అయిపోయిందండి, కాసేపట్లో మీ కుమారుడు మరణిస్తాడు అని చెప్పి ఎప్పుడైతే డాక్టర్ చెప్పాడో చెప్పగానే జరిగింది ఏంటంటే ఆ బిడ్డ నాకు ఎందుకో తెలియట్లేదు, చాలా నొప్పి వస్తుంది, ఏదో చేయాలన్నానని ఆ నాన్నని అడుగుతున్నప్పుడు నాన్న కళ్ళలో దుఃఖం. ఎవరి వల్ల జరిగింది? నాన్న వల్ల కదా జరిగినప్పుడు ఆ బిడ్డ ఏం చేశాడంటే, నాన్న
నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, మాట్లాడుతుంటే నాకు నొప్పి వస్తుంది, నేను నీ కోసం ఒక లెటర్ రాశాను నాన్న, ఇదిగో నా జేబులో ఉందని చెప్పి అలాగే తన జోబీలో ఉన్న లెటర్ తీసి ఆ నాన్నకి ఇచ్చాడండి. ఆ లెటర్ ఇచ్చినప్పుడు ఆ లెటర్ లో రాసింది ఏంటో తెలుసా? ఆ లెటర్ లో ఉంది ఒక మాట, నాన్న ఐ లవ్ యూ నాన్న. నాన్న నాకు ఈ క్రిస్మస్ కి ఏ గిఫ్ట్ ఇస్తావన్నా, నాకు ఈ క్రిస్మస్ కి ఏ కానుక ఇస్తావు నాన్న అని అడిగినప్పుడు ఎప్పుడైతే ఈ మాటను చూశాడో చూసి, నాన్న క్రిస్మస్ కి నీకు వేరే కానుక ఇవ్వాలి, కానీ క్రిస్మస్ కి ఇలా నువ్వు బెడ్ మీద పడుతావు నాకు తెలియదు నాన్న, నన్ను క్షమించు నాన్న అని చెప్పి ఆ బిడ్డ కాడు పట్టుకుందామని అలా మోకాడేసి ఆ బిడ్డ దగ్గర అలా కాడు పట్టుకుందాం అనుకున్నాడండి. ఎప్పుడైతే ఆ బిడ్డ కాళ్ళు అలా పట్టుకున్నాడు, పట్టుకోగానే ఏమైందో తెలుసా? ఆ బిడ్డ చనిపోయాడండి. క్షమాపణ అడుగుదాం అనుకున్నాడు ఆ బిడ్డని, కానీ ఆ బిడ్డ ఏమయ్యాడు? చనిపోయాడు. ఎప్పుడైతే ఆ బిడ్డ చనిపోయాడు, ఈ తండ్రి అనిపించాడు తెలుసా? అన్న నువ్వు అడిగిన గిఫ్ట్ ఇవ్వలేకపోయావు కానీ నీకు మరణాన్ని గిఫ్ట్ గా ఇచ్చాను నాన్న అని చెప్పి చాలా బాధపడుతూ ఆ లెటర్ని అలాగే చూస్తా ఉన్నాడండి. ఆ లెటర్ లో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఆ బిడ్డ ఈ ముగ్గురు ఉన్నట్టు చిన్నగా బొమ్మ వేసి కింద రాశాడండి. నాన్న ఈసారి నాకు క్రిస్మస్ కి ఏ గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి రాశాడు. మాటలు ఎన్ని చదువుతా ఉన్నాడు. ఆ లెటర్ అలా చదువుతూ ఏం చేశాడో తెలుసా? అలా లెటర్ చదువుకుంటూ అలా ఆ యొక్క హాస్పిటల్ తిరుగుతూ అలా పైకి వెళ్ళి హాస్పిటల్ మీద నుంచి ఆ యొక్క టెర్రస్ ఉంటుంది కదండి, ఆ టెర్రస్ మీద నుంచి పైకి నుంచి చనిపోయాడండి నాన్న. ఈరోజు ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఏంటో తెలుసా? ఆ రోజు ఆ పిల్లోడు క్రిస్మస్ గిఫ్ట్ గా నాకు ఏమి ఇస్తావు నాన్న అని అడిగినప్పుడు ఆ నాన్న ఏమి ఇచ్చాడు తెలుసా? ఆ తండ్రి ఏమి ఇచ్చాడు తెలుసా? మరణాన్ని తనకి క్రిస్మస్ కానుక ఇచ్చాడండి. ఎందువల్ల అయింది ఇదంతా? తను వ్యసనానికి బానిస అయిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారే, పుట్టక పుట్టాడే బిడ్డ, ఆ బిడ్డ అలా చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోవడం వల్ల ఆ నాన్న కూడా చనిపోయాడు. ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ చూస్తా ఉన్నారో జనులందరూ కూడా చాలా మంచి కుటుంబం రా, దేవుడే ఎదిగిన కుటుంబం, ఈరోజు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇటువంటి పరిస్థితులకు వీళ్ళందరూ వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళందరూ అక్కడ అనుకుంటా ఉన్నారు. మనం ఒకటి తెలుసుకోవాలి, తెలుసా? ఆ తండ్రి హృదయంలో క్రీస్తుని జన్మించలేదండి, అందుకే ఇలా జరిగింది. ఇంకో విషయం తెలుసా? ఆ తండ్రి ఆ కుమారుడికి మరణాన్ని కానుక చేస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి రావాల్సిన మరణాన్ని తీసుకొని మనకి జీవాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి రావాల్సిన మరణాన్ని తీసుకొని మనకి జీవాన్ని ఇచ్చుటకే ఈ క్రీస్తు ఈ భూలోకంలో జన్మించారండి. ఈరోజు ఒక విషయం తెలియజేస్తున్నాడు దేవుడు. ఒకవేళ కనుక క్రీస్తు మీ యొక్క హృదయంలో ఇంకా జన్మించకపోతే, మన హృదయంలో ఇంకా జన్మించకపోతే చాలా ఘోరమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. రోజు ఆ బిడ్డ లేడు, తండ్రి లేడు. క్రిస్మస్ లోకమంతా ఆనందంగా ఉంది, కానీ ఆ కుటుంబంలో విషాద ఛాయలు. ఈరోజు దేవుడు మనందరికీ తెలియజేస్తున్న ఒక మాట, ఒక సత్యం మనం అందరం తెలుసుకోవాలండి. అదేంటో తెలుసా? క్రీస్తు జననం మన హృదయంలో అంత అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరిని కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అదేంటంటే, ఎంతమందికి క్రీస్తు నా హృదయంలో జన్మించాలని ఉందండి? క్రీస్తు నా హృదయంలో జన్మించాలండి, క్రీస్తు నాకు కావాలండి అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తుతారు. ఒకసారి క్రీస్తు నాకు కావాలండి, క్రీస్తు నా హృదయంలో జన్మించాలండి. లేకపోతే నేను ప్రశ్న అయిపోతానేమో, నేను అనేకమైన లోకమైన పరిస్థితులకు వెళ్ళిపోతానేమో అని అన్న వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఒకసారి చేతులు ఎత్తుతారండి. అనేక మంది కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో క్రీస్తు మనందరి హృదయంలో జన్మించిన గాక ఆమేన్. ఎందుకంటే ఆ రోజు ఆ తండ్రి ఆ మత్తుకి బానిస అయిపోయి ఆ కుమారుని మరణానికి అప్పగించాడు. కానీ ఒక విషయం చెప్తున్నాను, లోక మత్తులో పడి మనం అందరం కొట్టుకుంటున్నాం. లోక మత్తులో పడి కొట్టుకుంటున్నాం. కానీ ఈరోజు దేవుడు మనందరికీ తెలియజేస్తున్న మాట, బలమైన మాట, శ్రేష్టమైన మాట, క్రీస్తు మన హృదయంలో జన్మించడమే అసలు సిసలు క్రిస్మస్. హల్లెలూయా. ఎవరైతే ఇందాక చేతులు ఎత్తారో వాళ్ళందరూ కనుక ఒక్కసారి లేచి నిలబడితే ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా నేను విషయం అడుగుతున్నాను, నేను ఏసైనా అడిగానండి, ప్రభువా ఎంతమంది అయితే అయ్యా
వారి యొక్క హృదయంలో నిన్ను ఆహ్వానిస్తున్నారు. వారందరి హృదయంలోకి రండి నాయన, వారి బ్రతుకుని మార్చని వారి జీవితాన్ని సరిచేయండి నాయన అని ఎప్పుడైతే నేను అడిగాను, ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాన్ని మారుస్తారు. ఎందుకు తెలుసా? ఇదిగో, బలహీనత లేని మనిషి అంటూ ఎవడు లేడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో బలహీనత ఉంది. కానీ ఆ బలహీనతని కనుక మనం ఒక రోజు చంపకపోతే ఆ బలహీనత మనం చంపేస్తాం ఒక రోజు. అర్థమవుతుందా? ఈరోజు ప్రతి ఒక్క బలహీనత నుంచి నా ప్రభు విడుదల అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒక్కసారి ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ మీ చేతులు ఒక్కసారి అరచేతులు చాలు ఆకాశం వైపు చూపించండి. అడగండి, ప్రభువుని అడగండి. యేసయ్యా, యేసయ్యా నా హృదయంలోకి రండి నాయన, యేసయ్యా నా హృదయంలోకి రండి నాయన, ప్రభువా నా హృదయంలో జన్మించు, యేసయ్యా నా హృదయంలో జన్మించు. అడగండి, నోరు తెరిచి అడగాలి. స్త్రీగా అడగాలి, బలముగా అడగాలి. మీ యొక్క స్వరమునే నా యొక్క దేవుడు వింటున్నాడు. ప్రభు అయిన యేసు యొక్క దృష్టి స్థలమందు ఉంది, నా యేసయ్య దృష్టి స్థలమందు ఉంది. నువ్వు గనక అడిగితే నిశ్చయముగా నా ప్రభు నీ హృదయంలో జన్మిస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తారు, నీ కుటుంబ పరిస్థితులు నా ప్రభు మారుస్తారు. అడుగు, విశ్వాసం ఉంచు. యేసయ్యా అడగండి. నోరు తెరవండి. ఇది మీరు మౌనంగా ఉండే సమయం కాదమ్మా, ఇది మీరు మౌనంగా ఉండే సమయం కాదు. అదిగో దాటిపోతున్నాడు. చూడట్లేదా? యేసయ్య పోతున్నాడు అంటే నువ్వు అడగాలి. నువ్వు అడిగితే ఆయన ఆగుతాడు. పుట్టివాడు కేక వేస్తే ఆగిపోయాడు. నువ్వు కేక వేసి అడగగలిగితే యేసయ్యా ప్రభువా నన్ను దర్శించు నాయనా, యేసయ్యా నన్ను దర్శించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతున్నావో ఖచ్చితంగా నా ప్రభు ఆగుతాడు. ప్రభు ఖచ్చితంగా నీ హృదయంలో జన్మిస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, నీ బ్రతుకుని మారుస్తాడు. అడగాలి, ప్రతి ఒక్కళ్ళు అడగాలి. యేసయ్యా సహాయం దయచేయండి నాయన, ప్రభువా సహాయం దయచేయండి నాయన, నా హృదయంలోకి రండి నాయన, నా హృదయంలోకి రండి ప్రభువా. అడగాలి, ప్రతి ఒక్కళ్ళు అడగాలమ్మా. ఎవ్వరు మౌనంగా ఉండదు. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. అసలైన క్రిస్మస్ క్రీస్తు హృదయంలో జన్మించడమే. అడగాలి, ప్రతి ఒక్కళ్ళు అడగాలి. ఎవ్వరు మౌనంగా ఉండదు. యేసయ్యా తండ్రి వ్యసనాలకి బానిసైపోయిన తండ్రి కుమారుడికి మరణాన్ని క్రిస్మస్ కానుకగా ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ కుటుంబం ఉందో ఈ రోజు దేని నిమిత్తం ప్రభు ఈ రోజు ఈ మాట మాట్లాడి ఉన్నాడో ఖచ్చితంగా నీ కుటుంబంలో ఒక విడుదల నేను చూడబోతున్నావు. ఈ క్రిస్మస్ నిన్ను ఆనందంతో నింపబోతుంది. ఈ క్రిస్మస్ నీ జీవితాన్ని సరిచేయనుంది. అడగండి. ఎవ్వరు మౌనంగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా కన్నులు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ అన్న చేతులు ఆకాశం వైపు చాపండి. ప్రతి ఒక్కరు అడగండి, యేసయ్యా ఆయన నీకే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రం ప్రభువా. అయ్యా యేసయ్యా తండ్రి నీకు నిజముగా మొర్రపెట్టు వారికి నువ్వు సమీపంగా ఉన్నావు కదా నాయన. నీకు నిజముగా మొర్రపెట్టు వారికి నువ్వు సమీపంగా ఉన్నావు. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు నాయన, దాటిపోవద్దు ప్రభువా. తండ్రి ఎవరైతే నిజముగా మొదలుపెడుతున్నారో, ఎవరైతే వారి హృదయం సత్రము యొక్క ద్వారములు తెరిపించినారో, యేసయ్యా రండి నాయన. ప్రభువా మా హృదయం ముందు జన్మించండి. ప్రభువా మా హృదయం ముందు జన్మించండి. మా బ్రతుకుల్ని మార్చండి, మా జీవితాన్ని సరిచేయండి నాయన. యేసయ్యా నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభువా. దేవా రండి నాయన. ప్రభువా రండి ప్రభువా. తండ్రి మీరే తోడై ఉండండి ప్రభువా. ఈ రోజు ప్రభువా తండ్రి ఎంతమంది అయితే నిజముగా మొదలుపెడుతున్నారు, ఎంతమంది అయితే నిజముగా తండ్రి అన్నలాడుతున్నారు, నిజముగా యోగుతున్నారు. ప్రతి హృదయాన్ని దర్శించండి ప్రభువా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన, ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి. వారి కుటుంబంలో పరిస్థితిని బాగు చేయండి ప్రభువా. అయ్యా వారి కుటుంబాలని ఆనంద తైలముతో అభిషేకించండి ప్రభువా. వారి గృహాన్ని శాంతి సమాధానంతో నింపండి ప్రభువా. అయ్యా అసలైన క్రిస్మస్ గా ప్రతి ఒక్కరు కూడా వెలిగించు వారిగా మార్చండి తండ్రి. అయ్యా యేసయ్యా తండ్రి రాబోయే రోజుల్లో ఈ యొక్క బ్లెస్సింగ్ క్రాస్ మినిస్ట్రీస్ లో ఉన్న విశ్వాసులందరూ నక్షత్రములుగా మార్చడానికి చూపించండి తండ్రి, నక్షత్రములుగా మార్చండి తండ్రి.
యేసు నామములో నక్షత్రములుగా మార్చబడుగాక. యేసు నామములో నక్షత్రములుగా మార్చబడుగాక. నీ బలమైన ఆత్మ సంచరింపుతో నీకు నడిపించుచున్నావు. నీకే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రము ప్రభువా. రాబోయే రోజుల్లో బలమైన కార్యము జరిగించండి అయ్యా. ఈ ప్రాంతము మొత్తము కూడా యేసుకి సొంతం అవ్వాలి. ఈ ప్రాంతము మొత్తము కూడా యేసుకి కైవసం అవ్వాలి. ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క సమాజం మార్చబడాలి. తండ్రి, ఈరోజు నీవే మాట్లాడినావు ప్రభువా. ఎంతమంది అయితే అయ్యా ఈ మాట ఎందుకు విశ్వాసం ఉంచి నీరు కార్చుచు ప్రభువా, పశ్చాత్తాప హృదయంతో ఏడ్చుచున్నారో హృదయాన్ని దర్శించు. నీవే తోడై, నీవే అండగా ఉండి వారి పరిస్థితులు మార్చమని తద్వారా ప్రభా నీ నామానికి నీవే మహిమ పొందుకు. యేసు అని పరిశుద్ధ నామానికి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న మీకు, మీ కుటుంబ సభ్యులు తండ్రి దేవుని నీకు ప్రభు యేసుక్రీస్తు కృపా కనికరం సమాధానములు మెండుగా కలుగును గాక.